హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు అతలాకుతమయ్యాయి. ఈ వర్షాల కారణంగా వచ్చిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తెలంగాణకు వాతావరణ శాఖ మరో చేదు వార్త వినిపించింది. ఈ రోజు ఉదయం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇక దీంతో రాగల 48 గంటల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూలు, నల్గొండ, గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డిల్లో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి సాయంత్రం, రాత్రి సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెంలో సాయంత్రం, రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక దీంతో పాటుగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో కొద్దిసేపు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.